హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అనేటువంటి ఉద్యోగాలని 3588 ఖాళీలకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుగులో వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరికి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ విభాగంలో మేల్ అండ్ ఫీమేల్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3588 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అలాగే వీరి శాలరీ కనుక మనం చూసినట్లయితే 69,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అన్ని కలుపుకొని. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు గురించి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్తో పాటుగా 50 రూపీస్ జిఎస్టీ కింద కూడా పేమెంట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్ కనుక మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఒక సెంటర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఛత్తీస్గఢ్లో ఉంది. సో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ రాసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా అభ్యర్థులు ఇది గమనించి అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. అలాగనే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో కొన్ని ఉద్యోగాలని, ఐటీఐ 10+2 ఐటీఐతో కూడా కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే ఐటీఐతో భర్తీ చేస్తున్న ఉద్యోగాలని కార్పెంటర్, అలాగే ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అప్హోల్స్టర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కానిస్టేబుల్ అనమాట, కానిస్టేబుల్ ఉద్యోగాలు. వీరికి 10th క్లాస్తో పాటుగా 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, లేదంటే వొకేషనల్ కోర్సు కూడా ఉన్నట్లయితే సరిపోతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో అలాగనే ఇంకా మరి కొన్ని ఉద్యోగాలను వచ్చేసి 10th క్లాస్ ఆధారంగా, అలాగే వారికి ఉన్నటువంటి వర్క్లో ప్రొఫెషనల్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఉద్యోగాలు వచ్చేసి కోబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కోజీ అనేటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఇంకా కుక్, వాటర్ క్యారియర్ అనేటువంటి, వెయిటర్ అనేటువంటి ఉద్యోగాలను కూడా ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి 10th క్లాస్తో పాటుగా ప్రతిభకు సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దాంట్లో క్వాలిఫైడ్ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా మేల్ ఫీమేల్కి అందరికీ కూడా ఇక్కడ చూపించినటువంటి మెజర్మెంట్స్ ఉండాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ కొంతమందికి అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీరు ఎలిజిబిలిటీ అయితే. సో నార్మల్గా అందరికి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 165 centimeters, చెస్ట్ వచ్చేసి 75 to 80 centimeters ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 155 centimeters, అలాగే చెస్ట్కి సంబంధించి నాట్ అప్లికేబుల్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే మొదటగా వచ్చేసి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఇక్కడ ఈవెంట్స్ కనుక మనం చూసినట్లయితే 5 kilometers వచ్చేసి 24 minutesలో రేస్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రన్నింగ్ అనమాట. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 kilometers వచ్చేసి 8.30 minutesలో ఈ యొక్క రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ ఓఎంఆర్ షీటు విధానంలో ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్స్ ఉంటుంది. 100 questions ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 4 పార్ట్లుగా ఎగ్జామినేషన్ ఉంది. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ 25 questions ఉంటాయి, 25 marksకి. అలాగే సెకండ్ వచ్చేసి నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనమాట. థర్డ్ వచ్చేసి ఎనాలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ అబిలిటీ అబ్జర్వ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ సంబంధించి ఉంటుంది. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇంగ్లీష్కి సంబంధించి, ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి కూడా ఒక part 4 కింద ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 4 పార్ట్లకి 25 మార్కులు, 100 marksకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 2 hours ఈ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి ఎగ్జామినేషన్ డ్యూరేషన్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా పూర్తిగా
సెలక్షన్ ప్రొసీజర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ట్రేడ్ టెస్ట్కి సంబంధించి కూడా అభ్యర్థులకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ ట్రేడ్కి సంబంధించిన దానికి సంబంధించినటువంటి రిమార్క్స్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా మీరు చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసినట్లయితే 25/7/2025 నుంచి 23/8/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ట్రేడ్స్మ్యాన్ విభాగంలో 3,588 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.